పార్ట్ 2 అండి ఇది. ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేశాక ఫ్రెండ్స్ తీసుకున్న రవ్వను తీసి వేంపేసుకోండి. వేంపి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేంపండి. కలపకుండా ఆపకండి, కింద అంటిపోతుంది. ఈ ప్రొసీజర్ అంతా నేను సిమ్లో పెట్టి వేయించుతున్నానండి, మీరు కూడా అలాగే వేయండి. తర్వాత మొదట కాగబెట్టుకున్నాం కదా హాట్ వాటర్, అవి ఒక కప్పు నేను కొలతతో తీసుకున్నాను. 3½ కప్స్ రవ్వ అయితే 4 కప్స్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేసి వేపుకోండి. వేసిన తర్వాత కలిపేసుకొని పొడి పొడి చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అంటిపోతూ ఉంటుంది, కలుపుతూ ఉండండి. తర్వాత ఒక లిడ్ పెట్టేయండి, ఒక 2-3 మినిట్స్ మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కొంచెం ఉడికాక తర్వాత తీసేయండి ఫ్రెండ్స్. అంతే అండి, ఎంతో రుచికరమైన పొడి ఉప్మా రెడీ.